హాయ్ గైస్, వెల్కమ్ టు సురేఖ చిన్నా లాగ్స్. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో నాటుకోడి చికెన్ కర్రీ. నా స్టైల్లో చికెన్ కర్రీ చేశాను, ఎలా ఉందో చూసేద్దాం రండి. మరి మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ చికెన్ శుభ్రంగా కడుక్కొని చికెన్లో పసుపు, ఉప్పు, తెల్లగడ్డ, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు చికెను 70% బాగా బాయిల్ అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలాకి ఏమేమి కావాలో చూసేద్దాం రండి. టమోటా, ఆనియన్, అల్లం, తెల్లగడ్డ ఇవన్నీ తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద మళ్ళీ పెనం పెట్టుకొని పెనంలో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆవాలు, పచ్చిమిర్చి, ఇప్పుడు మనము పేస్ట్ చేసుకున్న పేస్ట్ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు పసుపు, కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకున్నాక దాన్ని బాగా మిక్స్ చేసేసి ఒకసారి ఒక 5 నిమిషాలు ప్లేట్ పెట్టేసి బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇందాక మనం ఉడికించి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేయాలి. అలా ఉడికించింది ఒక 1/2 అవర్ ఉడికించిన తర్వాత మళ్ళీ కారము, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ 5 మినిట్స్ బాయిల్ చేయాలి. బాయిల్ అయిన తర్వాత లైట్గా వాటర్ వేసుకొని వాటర్తో పాటు మళ్ళీ బాయిల్ చేసుకొనేసి బాగా ఉడికిన తర్వాత చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత చికెన్ మసాలా, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకునేసి కొత్తిమీర వేసేసి మిక్స్ చేసుకునేసేయండి. ఈరోజు కర్రీ ఎక్సలెంట్గా వచ్చింది.